కాదు కొన్ని పడుకోమన్నాం కదా. తాళం వేసి లేదా ఇది? తాళం బలగొట్టిరు. ఇంత రాత్రిపూట ఎవరు తాళం బలగొట్టింది? ఎవరన్నా వచ్చిర్రా? మీరు పడుకోరా శివ? అబ్బాయిలు అరుణ్ ఏం చేస్తున్నావు? శివనే అన్నాడు దాని వద్దామన్నాడు. ఇప్పుడు కాదేమన్నా ఉన్నాయా? సామాన్యం ఏమన్నా ఉన్నాయా లోపలేమన్నా? ఎప్పుడైంది శివ? మనం ఇంతసేపు ఏంది బ్రో ఇది అసలు? ఒకసారి ఇక్కడ పెట్టి ఏంది ఇది? పసుపు, నిమ్మకాయ, దీని మీద ఇది పోక శివ. అరే రేపు ఇంటి దావత్ పెట్టుకొని ఈ రోజు ఏం నాకు అర్థం కాదు. మీరు గడ్డి వీకనికి వచ్చారా? అందరు వస్తూనే ఉన్నారు. అందరు ఎవరెవరు వస్తూనే ఉన్నారు. పట్టుకొని చాత కాదు. అరే కింద వాళ్ళందరూ వస్తారు. మరి మేము ఎవరినైనా ఆపుతాం చెప్పు శివ. మీ చుట్టాలని మేము ఎంత ఎవరు ఏందని చెప్పి మాకెట్లా అర్థం అవుతుందా? మొగలు వచ్చారు. మొగలే అక్క ఎట్లున్నాయి. ఇప్పుడు మా అమ్మకి తెలిసింది అనుకో, ఆయన ఇంటి దావత ఆపేస్తుంది. దానికి ఇంకా పూజలు వ్రతాలు దరిద్రం అంతా పెడుతుంది. ఇక అందుకనే ఎవ్వరు చూడక ముందు నీళ్ళు పోసేద్దాం. అమ్మాయి ఏమన్నా వచ్చే గమ్మ వద్దు నాన్న, అర్థం చేసుకో. వాటర్ పోసేద్దామా తన్నేద్దామా? వద్దు వద్దు అని చెప్తున్నా. యాక్చువల్లీ మేము చాలనాక వాళ్ళ గృహప్రవేశంకి వచ్చినాము. సో ఇంటి అల్లుడు చిల్ అవుతుండు, మంచిగా మందాకుట ఇవన్నీ స్టఫ్ ఇవన్నీ అరేంజ్ చేసి. సో మేము ఏంటంటే మిక్సింగ్ ఉంది కాబట్టి సో ఇంటి అల్లుడు ఇచ్చిన ప్లాన్ ఏంటంటే ఒక చేతబడి చేసినట్టు ప్రాంక్ చేద్దామని చెప్పేసి అన్నాడు చాలనాక వాళ్ళ మీద. నిమ్మకాయ, కుంకుమ, పసుపు ఇవి కూడా గైస్ చెప్పలేదు కదా, ఇది శాలిని వాళ్ళ కొత్త ఇల్లు. మీకు హౌస్ టూర్ వస్తుంది తొందరలో. G+1 ఫ్లాట్. ఇప్పుడు midnight 1 అవుతుంది. కింద అందరు వండుకున్నారు. ఎర్లీ మార్నింగ్ ఉంది గృహప్రవేశం. చాలంటే మీదనైతే ఒక ప్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నాం మేము. ఆమె ఏ విధంగా రెస్పాన్స్ అవుతుంది అంటే, కొత్తగా కట్టిన ఇంటి మీద ఈ విధంగా మంత్రాలు జరిగితే, ఈ విధంగా ఏమన్నా అయితే ఏ విధంగా రెస్పాన్స్ అవుతుంది. సో మనతోని మేము చెప్తే వినేది శాలినక్క, మేము చెప్తే ఏదో ప్లాన్ అని అనుకుంటుంది. సో శాలినక్క వాళ్ళ ఇంటికాడ శాలినక్క వాళ్ళ బ్రదర్. సో ఈయన ఇన్వాల్వ్మెంట్ తీసుకొని ఈయనతో చెప్పిస్తాం. సో ఆమె నమ్ముతుంది అన్నట్టు. సో ఈడేద్దాం బ్రో, ఈడేద్దాం, వేసేద్దాం పట్టు, వేసేద్దామా? తీసుకురా అవి పసుపు కుంకుమ. భయంకరంగా చేస్తారా బ్రో? బొమ్మలు తీద్దాం. వాళ్ళ మమ్మీగానే భయపడుతుందేమో. వాళ్ళ మమ్మీ, శాలిని వాళ్ళ మమ్మీ, మీ అత్తమ్మ ఏం చెప్తావు? నువ్వు చాలా ఏడుందో తెలుసు. ఆమెకు నువ్వు ఎట్లా చెప్తావంటే ఆమె భయపడాలని. ఆమె ఏ విధంగా నువ్వు నీ యాక్టింగ్ ఎట్లుంటో నాకు తెలియదు, కానీ ఆమె భయపడి ఇటు గురికి రావాలి. మా మీ వాళ్ళు కూడా కిందనే ఉన్నారు, పట్టుకుందామనే లోపు వాడు వెళ్ళిపోయిండు అని చెప్పేసి చెప్పు, సరేనా? సైనికుడు ఫైనల్ గా మీరు లేకండి కార్తిక్ గారు. ఇంకేం చేస్తాం చెప్పు. ఇంకేమన్నా చేయాలా? నేను కాదు బ్రో, ఇంకేమన్నా చేయాలా? నేను వేస్తాను నాకు శివ, ఒక్క నిమిషం బ్రో. నేను మురుకులు తెచ్చి పెడతావా? ఇక్కడ ఏం చేస్తున్నావు? స్ప్రైట్ ఎందుకు వస్తుంది? నా దృష్టి నాకొద్దు. కొంచెం ఏమైనా డిజైన్ అన్ని వేయండి కదా. శాఖ పెడదాం. ఇంతకుముందు చేతబడులు వేసినా చేతబడి స్కూల్ నేను. స్ప్రైట్ పెట్టప్పుడు సరే పోదామా? పో ఉరుకు పోయి ఆమెను పిలుచుకొని రా. మొత్తం వాళ్ళ అమ్మ వాళ్ళందరినీ. ఎంతమంది ఉండి అందరిని పిలుచుకరా.
ఇప్పుడే మా యువదళ నాయకుడు కౌశిక్ గారు వెళ్ళారు శ్రీది శాలిని తీసుకురావడానికి. వచ్చిన తర్వాత చూద్దాం. మనం కూడా కింది ఉందా డౌట్ రాకుండా ఎందుకు మళ్ళీ మనం తీసుకొస్తాం. వీడియో చూస్తున్న వాళ్ళు పాపం జరా మా బ్రోని కామెంట్స్లలో తిట్టకండి. రా ఉండడం ఆయన చేసిన తప్ప అయితే కాదు కొన్ని పడుకోమన్నాం కదా. తాళం వేసలేదా ఇది? ఇంత రాత్రిపూట ఎవరు తాళం వల్ల కొట్టుడింది. ఎవరు వచ్చారు? మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా వచ్చిర్రా? నాకేం తెలుసు అక్క. పొద్దున పనులు ఉంటాయి అన్ని చేసేది అట్లా అని చెప్పి చూసిన. మీరు పడుకోరా శివ అబ్బాయిలు. అరుణ్ ఏం చేస్తున్నావు? శివనే అన్నాడు దాని వద్దామన్నాడు. ఇప్పుడు కాదు ఏమన్నా ఉన్నాయా? సామాన్లు ఏమన్నా ఉన్నాయా లోపల ఏమన్నా? కొత్త ఇంట్లో ఏముంటాయి? అదే ఏం లేదు. ఎవడాడు ఉరికేటోడు ఎవడు ఎవరు ఉరికిర్రు ఏం కథ? ఆ తాళం ఎందుకు వలిగేసింది? నాకేం తెలుసు అక్క. అక్క తాళం ఉంటే ఎవరు వస్తారు అక్క? తాళం పెట్టేసి పైన ఏమైనా ఉందా ఇంకా? పైన టెర్రస్ ఉంది. ఒక రోజు ఎందుకు చూద్దాం. చూడరా ఎవరు ఫోన్ చేసింది మీకు? తాగి పడుకున్నట్టున్నారు వాళ్ళ ఇంట్లో. ఐఫోన్ నుంచే మాట్లాడింది. అరే నువ్వు గేట్లకే పోయినా ఇంటికాడ వచ్చి చెప్తున్నావు. వాళ్ళు వెళ్ళిపోయారు. దీని మీద నీకు ఏమి వీడు తాగే ఈయన స్ప్రైట్ తాగేసి కిందికి పోయినాం అంతే. ఇక్కడ ఇక్కడ ఏమైనా పైప్స్ వెళ్ళిపోయేటప్పుడు ఆయన చీట్లు ఏమన్నా చూసినాం అప్పుడు. అరే ఏం చూసినావురా? ఏంటమ్మా ఇది? వామ్మో. ఎవరు చేశారు? మా పెద్దమ్మలు చూస్తే అయిపోతారు. ఎవరు చేశారు ఇది అంటున్నా? నాకేం తెలుసు ఎవరు చేసిరు ఏంటో. అరే ఎవరిని చూసినావురా నువ్వు? వాళ్ళు వెళ్ళిపోయారు అక్క చూసేటక్కడ. పట్టుకోనికి తెలియదా నీకు? ఏంది బ్రో ఇది అసలు? ఒకసారి ఇక్కడ పెట్టి ఏంది ఇది? పసుపు నిమ్మకాయ దీని మీద ఇది వద్దు పోక్షవా. అరే రేపు ఇంటి దావత్ పెట్టుకొని ఈ రోజు ఏమై నాకు అర్థం కాదు. మీరు గడ్డి వీకనికి వచ్చారా? ఇంకా మా అంటే 2-3 గంటలు అయితే పువ్వులు గివ్వులు వస్తాయి. ఈ దరిద్రం ఏంది శివా? ఇది చూడకపోతే ఇంట్లో మమ్మల్ని ఎందుకు కడుతున్నామ్మా? మీ కళ్ళు ఎవరు వస్తారేమో మాకేం తెలుసు. ఈయన థమ్సప్ కూడా తాగిరు కదా. మేము ఇంతసేపు ఇక థమ్సప్ తాగట్లా. బయటికి షాప్ కోదామని వచ్చినాం మేమంట కిందికి అంతే. అరే ఎంతసేపు అవుతుందో వాళ్ళు పోయి? ఇప్పుడే అక్క కొంచెం హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ నుంచి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని అడుగు. నువ్వు మా మీద ఎందుకు అరుస్తున్నావు? అమ్మ సిగ్గుశరాలు లేవు. ఎవరేసిరేమో అసలు ఓరుస్తూనే లేదు. ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి అమ్మ కాల్సి ఉండలేకన అబ్బాయిలా అమ్మాయిలు వేసినాళ్ళు. అబ్బాయి అమ్మ ఎవరికి రోగం వచ్చిందో ఏమైందో మరి. మీరు ఇంత చూసుకోకపోతే ఇప్పుడు మా అమ్మ తెలిసిందనుకో ఆయన ఇంటి తర్వాత ఆపేస్తుంది. ఇప్పుడు ఇప్పుడే అట్లా స్ప్రైట్ తాగి ఒక 10 నిమిషాలు కింద వేయడం అంతే. మేము రేపే దావతు అర్థమవుతుందా? కాచు జరసేపు మెలుకుంటే అయిపోతుంది కదా. ఇంకా 3 పండుకోలేదు కదా. లైటింగ్ అన్నీ వస్తాయి కదా. అందరు వస్తూనే ఉన్నారు. అందరు ఎవరు వస్తూనే ఉన్నారు. పట్టుకొని చేత కాదు అర కింద వీళ్ళందరూ వస్తున్నారు. మేము ఎవరినైనా ఆపుతాం చెప్పు శివ. మీ చుట్టాలని మేము ఎంత ఎవరు ఏందని చెప్పి మాకెట్లా అర్థమవుతుంది? మొగలే అక్క. ఎట్లున్నాయి? ఇప్పుడు మా అమ్మకు తెలిసింది అనుకో ఆయన ఇంటి దావత ఆపేస్తుంది. దానికి ఇంకా పూజలు వ్రతాలు దరిద్రం అంతా పెడుతుంది. ఇక ఈ దరిద్రం అంతా కాదు అది వాటర్ తో కడిగేసే కదా అమ్మ చూసే కన్నా ముందే. అదేందో ఏందో ఫంక్షన్ పెట్టుకొని
దిమాగ్ ఉందా నీకు? రేపు ఫంక్షన్ పెట్టుకొని అంత ఎందుకు సోది చేస్తున్నావు మరి? ఏమన్నా అయితే ఏంది బాధ? ఏమైతే ఏం కాదు, తీసినామా? వద్దు 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 శివ, వద్దు వద్దు ఇగో పెద్ద రచ్చ చేయకు. వద్దు నాన్న. అసలు మా అమ్మకు కూడా అసలు ఏందో తెలియలే కదా. ఇంట్లోకి తెలియనీయకు, నువ్వు అర్థమైందా? ఫుడ్కు 70,000 ఇచ్చి ఆర్డర్ ఇచ్చిన, పువ్వులు 10,000 అన్నీ వస్తాయి నాన్న. ఇంకా 2-3 గంటలు అయితే నన్నేం చెప్పట్టు జరసేపు మెలుకుంటే అయిపోతుంది కదా. పండుకోలేదు. లేదు శివ, జరసేపు. అరే మీరు ఎంత గడ్డి తింటున్నారు? అలా జరసేపు మెలుకుంటే అయిపోతుంది కదా. చిల్లర దోస్తాను ముచ్చట పెట్టవద్దని వచ్చి జరసేపు చూడొచ్చు కదా. ఎవరు పిలిచింది? మీ అమ్మ పిలిచిందని పోయినావా? అమ్మ ఇంతమంది ఉండి కూడా వేస్ట్. లంచ్ పెట్టు దీని ముంగడ. పోస్ట్ పోన్ చేసుకుంటాం, ఇంకేం చేస్తాం? నువ్వు పెట్టేదే ఈడ నువ్వు మళ్ళా పోస్ట్ పోన్ ఎందుకమ్మా? నీళ్ళు వస్తే అయిపోతాయి కదా. తెలిసింది అంక పక్క హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకంటే నీళ్ళు వస్తే అయిపోతాయి కదా. దీనికి ఎందుకు ఇంకా రచ్చ ఇంత పైకి వచ్చి చేసిందో ఏందో తన్నయ్య బ్రో తన్నయ్య. ఇప్పుడు ఏం చేద్దామంట చెప్పు మరి. మీ వాళ్ళకి ఎవరన్నా వచ్చిరా పైకి ఒకసారి అడుగు. ఒకసారి మా ఇంట్లో వండుకురు. వీడు వచ్చి డోర్ కొట్టే దానితో నన్ను డోర్ కొడితే నేను ఊరుకొచ్చిన. మీరు ఈయన నిలబడ్డారు కదా నేను వచ్చినప్పుడు. మీ రిలేటివ్స్ కూడా ఇందాక పైనకి వచ్చి పోయారు. ఎవడు వచ్చిండు? ఏ షర్ట్ వేసుకుంటే సరే మా వాళ్ళు ఇంకందరు తెలుసు. అరే ఎవరు వచ్చిరా కిషోర్గా? వేరేటోళ్ళు ఎవడో ఎట్లున్నాడు? ముసలోళ్ళు. మన గల్లీలో ఎప్పుడన్నా చూసినావా? అదంతా జంగలే మరి. అట్లకైనా ఓడుకు వచ్చిండేమో. కిందికి పోయి అడుగుతావు. ఈ అడుగులు ఇల్లు ఒకసారి అటు చూడకు. అదంతా అడివే. అది అట్లా దెంగేసినట్టు కనిపిస్తలేదు, మా కళ్ళు కనిపిస్తలేదు. ఎట్లా తెలుస్తుంది అక్క? మా మీద అంటున్నావు మొత్తం. ఆ చెట్ల నుంచి ఉరికినా సరే అర్థం కాదు. లేదు శివ, ఇవన్నీ ఇల్లు కాడ చెట్టు పెంచుకోరు. మీ అమ్మకి తెలియకుండా మనము వాటర్ పోసేద్దాం, గమ్మున అయిపోతుంది. వచ్చి మళ్ళీ ఆమె టెన్షన్ పడేస్తుంటే వాటర్ పోసేసి అయిపోతుంది కదా. ఎందుకు ఊకే పంచాయతీలు? ఎంత కష్టపడి ముగ్గురు ఆడలు ఎంత కష్టపడి కట్టుకుంటున్నాం బాగా తెలుసు. ఇప్పుడు ఎంత నెత్తి నొప్పి అవుతుంది తెలుసా? మీరంటే వాడను ఓవర్ చేస్తారు. సీసీటీవీ లేవా? సీసీటీవీలు పెట్టేయాలి. మా అమ్మ తెలిసి మాకు పెద్ద నెత్తి పోనీలే శాలిని, ఎవరో ప్రాంక్ చేస్తున్నారు కావచ్చు. లేదు మా, నేను ఇప్పుడు ఎట్లా అంటే ఎవరైనా ప్రాంక్ చేస్తుండొచ్చులే. ఇట్లా ఇవిడ దాంతో ఏం మాట్లాడుతున్నావు? ఇంకో 2-3 గంటల అన్ని పనులు స్టార్ట్ అవుతాయి. ఎవడన్నా ప్రాంకులు చేస్తారా? పోనీలే శాలిని, లేదు కదా. ఎట్లా పడనలే చేసింటారు. రేపే ఇంటి ఫంక్షన్, ఇంట్లో పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చిర్రు. ఇది తెలిస్తే మా ఇంట్లో తిని పోవడానికి కూడా ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడతారు. అందుకనే ఎవ్వరు చూడక ముందు నీళ్ళు పోసేద్దాం. అమ్మాయి ఏమన్నా వచ్చే గమ్మ వద్దు నాన్న, అర్థం చేసుకో. వాటర్ పోసేద్దామా తన్నేద్దామా? వద్దు అని చెప్తున్నా. అది ఏమైతుందో అంతే. మరి ఇప్పుడు ఏం చేస్తావు మరి? దానికి ఏం చేస్తావు? ఏమైతుంది? పడేసేది ఉండే బ్రో. మళ్ళీ అది ఎడబడ్డదు మరి. నిమ్మకాయ ఎడవడం చెత్తుకో. ఏం కాదు, నువ్వు చెత్త ముట్టుకోకు శివ, చెత్త ముట్టుకోకు. ఇగో వాటర్ బాటిల్ ఉంది, వాటర్ నింపుకొని చూసేద్దాం. అంతా పెద్ద పంచాయతీ చేసుకోకు నువ్వు. ఏడుంది నిమ్మకాయ? ఏడవడిందో పో. వదిలేసి అమ్మని తీసుకొని వస్తే ఎట్లా ఇంటి దావత్ పోస్ట్ పోన్ అయితే వదిలేసి వాటర్ అన్న పోతాం కదా. బుక్ ఏది పొద్దుగల దాకా పెట్టుకుంటావా? వదిలేసి మా అమ్మని తీసుకొని వస్తే వదిలేసి నాన్న, వదిలేసేయండి. దాన్ని మీరు ముట్టుకోకండి. ఎందుకు ముట్టుకుంటారు ఊకే గలీజ్గా? ఇట్లే మేము నీళ్ళు పోస్తున్నాం అంతే. ఎందుకోసం నీకు నీళ్ళు? ఏమైంది దాంట్లో? నీళ్ళు పోసేస్తే అయిపోతుంది. ఏం కాదు, నడు శివ, బకెట్ తీసుకోకుండా అయిపోతుంది. మాది ముందే పల్లెటూరు. ఒకవేళ ఏమైనా చేసినాక ఎవడన్నా ఒకటి వచ్చి కాలో చేతి ఏడ నిమ్మకాయ చేత్తో ముట్టుకోకు శివ. ఇందాక నువ్వు తన్నిందే బ్రో. ఇందాక నేను తన్నిందేనా? గ్లాస్ తో తీసిద్దామా? గ్లాస్ తో తీసి
కాదు నీ చేద్దాం ఇంత తీసి అక్కడ పడు ఆ చేతి ఇరిగిపోతుంది అట్లా ఏం ఉండదు శాలిని మరి ఏమో కదా టూ మచ్ చేస్తుంది కామెడీ అనిపిస్తుంది నాకు. ఇట్లా బొమ్మ ఇట్లా సుట్టి ఆడ పెడతారేమో కదా, అది కదా చెత్తబడి అంటే. ఏమోడో ఆడ పసుపు వేసుకోండి మీ పడనోళ్ళు PST పడనోళ్ళు చేసినట్టున్నావు. కాదు, రేపు గృహప్రవేశం ఆపనికే చేసినట్టున్నారులే శాలిని. లేకపోతే మీరు ఇంత అర్ధరాత్రి ఎవడొస్తాడు? అదంతా కాదు బ్రో, అది వాళ్ళు ఉంట సామాన్ కింద తెచ్చిరు కదా, అట్లా ఏమైనా పడ్డాయేమో అని శివ, అట్లా కూడా అనుకోవచ్చుగా. సరే నెగిటివిటీ కాకపోతే అక్క ఎవడే ఆడ గోడ బయట నువ్వు దాని మీద మురుకు కూడా వేస్తాడు అక్క, ఆడ మురుకు కూడా ఉంది దాని మీద చుట్టుపక్కల. ఎవరో కావాలంటే ఎవరో చిన్న పిల్లలు ఆడుకున్నారు, పిల్లలు ఆడుకున్నట్టున్నారు, ఎవరో చిన్న పిల్లలు స్నానం చేయవచ్చు నువ్వు ఫస్ట్ ఏం కాదు, స్నానం చేయపో నా రూమ్ లో స్నానం చేయపో ఏం కాదు పడే ఇసురు కొట్టి నేను ఇసురు కొట్టి. ఇంత పెద్ద కాంప్లికేషన్ చేసుకుంటావు ఎందుకు? నాడు మీకు ఏమన్నా అయ్యిందంట ఏమన్నా అయినప్పుడు హాస్పిటల్ బిల్లు కట్టు. ఇప్పుడైతే గృహప్రవేశం చేసుకో. శాలిని పడుకుందాం మళ్ళీ పొద్దున్నే. ఏమో నాన్న ఒకవేళ పెద్ద నిద్ర పడుకుందాం బా. ఏదన్నా మీ స్టఫ్లుగా తీసుకోండి. కనీసం జస్ట్ ఒక పూజలన్నీ ఏదైనా చేసుకుని ఇగో నేను చెప్పేది ఎవరికి చెప్పకు, రేపు పొద్దుగాల పంతులు వస్తారు కదా, ఏది అయ్యేది ఉంటుంది పొద్దుగాల పూజ వస్తారు కదా, మీదకి వచ్చి అన్ని కలిపించి స్టార్ట్ చేయి. మరి ఇప్పుడు ఇంట్లో ఆగం అవుతారు ఇంట్లో. చెప్పు, ఇక్కడ మిక్చర్ వేసిరు, బూందీ వేసిరు, ఏమేమో వేసిరు అని చెప్పి చెప్పు. ఒకసారి చూడు, మంచిగా పోయండి కదా. నాకైతే ఎవడో పైకన ఎవడో పైకన చీ అరుణ్ వేసేసాడు, బాగా వేసేసాడు. ఆట పరీక్షం అంటే మాది పోని పోని రా శాలిని. అన్నీ అవుతుంటాయి ఊరే కానీ మీ ఊర్లో చేతపట్లు అయిపోయా? నాన్న ఎవరో ఇష్టం లేదో చెయ్యొచ్చు చేతబడులు అవ్వవు కానీ ఊరో చేతబడులు అంటే భయం అంటుంది. ఇప్పుడు ఒకవేళ మా అమ్మ తెలిసినాక మస్తు తిడుతుంది. కాదు, మీరు ఇల్లు కట్టేటప్పుడు ఒకసారి కొట్లాడిరా? ఏ బాడుకోతో కొట్లాడలే ఏ ముండతో కొట్లాడలే. అలే ఎవరో ఒకరు పెట్టినట్టు. నువ్వు బాడుకో ముండా అన్నావు అంటే ఆల్రెడీ ఎవరో తెలిసిన వాళ్ళు అంటే అట్లనే పూర్వలేని వాళ్ళు ఉంటారులే. మీరు ఇంత మంచి ఇల్లు కడితే మళ్ళీ ఊరకుండా ఉండకుండా ఎట్లుంటారు? సరే మా అమ్మకు చెప్తాను. ఇప్పుడు లేపకులే ఇంకా ఉండని పొద్దున కాల్ చేద్దాం. ఇవన్నీ ఎవ్వరికి చెప్పకు, గమ్మున వాటర్ పోసేస్తే అయిపోతుంది. రేపు పొద్దుగాల ఎవరైనా వస్తారు ఆ పంతులు అన్న ఎవరైనా అన్ని వేస్ట్ అయితే మళ్ళీ ఇందాక తెచ్చి ఆడ పావు పంచకం చల్లు అయిపోతుంది. ఇంకేంది ఎందుకు అంత కాంప్లికేషన్ చేసుకుంటావు? గృహప్రవేశం ఆపుకుంటావు, పైసలు అన్నీ వేస్ట్ అవుతాయి కాళ్ళు. నీళ్ళకన్నా సిగ్గుశరాలు ఉన్నాయా ఎందుకు పక్కన వాళ్ళు ఇంట్లో చెయ్యాలి అని? అమ్మ పిచ్చకుండా మొగపోలే కన్నా కాలుతూ పడుకోవాలి. పక్కన వాళ్ళు ఇంటికాడ వచ్చి గిట్టి చేతలు చేస్తారు. పోనీ పోనీలే అయ్యింది అయిపోయింది. ఇవన్నీ తిడదామంటే మళ్ళీ మా అమ్మకు తెలిస్తే పెద్ద నిద్ర పైసలు ఇదిగో నువ్వు పెద్దగా అరవకు, మళ్ళీ వాళ్ళు అందరూ వస్తారు. అవసరమా ఇప్పుడు మళ్ళీ రచ్చ చేస్తున్నాడు? సరే మొత్తం ఆడికే నీటికి మొత్తం కడిగైపోయింది. కడిగేసి ఎందుకు అడుగుతా? రేపు పొద్దుగా ఆవును తీసుకొచ్చి ఆవు పంచుకోమంటే నేను ఓషలు ఆవునా ఆవు వచ్చింది మా ఇల్లు అంటే అంత జోక్ అని అరే మరి ఆవు పంచుకోమంటే ఇప్పుడు ఏ ఆవును లేపుతావు మధ్యరాత్రి? వదిలేసి నడువు పువ్వులను వస్తే వదిలేసి ఆ పూలోడు వస్తాడు కదా. పొద్దున మా అమ్మతో మాట్లాడతాం వదిలేసి. లైట్ బంద్ చేసే పని నా కళ్ళకు కొడుతుంది. నడు పోదాం పాప అనుకున్నాం పైన. దీనికి కూడా వీడియో పెడతారా పారా? లైట్ శాలిని లైట్ ఎవడన్నా చూస్తే మీ ఇంటికన్నా సేఫ్టీ లేదు, మా ఇంటి దాకా వచ్చి పంచాయతీ మీ ఇంటిది అది హోమ్ టూర్ చేద్దాం అనుకునే శాలిని. గీట మధ్యరాత్రి 3 గంటల రాత్రి మాట్లాడుతావు కదా నువ్వు కూడా.